స్టార్ట్ చేయాలి. చెప్పి ప్రయోజనం లేదు. పాపం తనెంతో కష్టపడి. మీరే అర్థమయ్యేలా చెప్పాలి. అదిగో తనే వచ్చింది, తన దగ్గరే చెప్పు. సరే ఓకే సరే ఓకే సరే వస్తాను. పిజ్జి విషయమా మాట్లాడడానికి వచ్చా? ఇలా రండమ్మా, ముందు మీరు లోపలికి వెళ్ళండి. విషయం ఏంటి? నువ్వు అనవసరంగా ఈ విషయాన్ని తీసుకెళ్లి స్టేషన్లో చెప్పావు. మరి నేను ఎవరితో చెప్పాలి? అడగడానికి ఎవరు లేరనే కదా మీరు ఇలా చేస్తున్నారు. మేమే చాలా ఇబ్బందులు పడి ఇల్లు కడుతున్నాం, ఇబ్బంది పెట్టకండి. నీకు వాడి గుణం తెలుసుగా, పెద్ద రౌడీ. ఆ తర్వాత బాధపడకూడదు. అది నేను చూసుకుంటానన్నయ్య. అమ్మ ముందు నువ్వు లోపలికి వెళ్ళు. అనవసరంగా వీళ్ళతో ఎందుకు నుంచి మాట్లాడుతున్నారు? నేను చూడవలసిన అవసరం లేదు. అమ్మాయికి నచ్చింది కదా, అయితే అదే తీసుకోండి. డబ్బు గురించి ఆలోచించకండి. సరే సార్, అలాగే కానిద్దాం. అలాగే అది ఒక్క నిమిషం. లేటుగా వచ్చిన వాళ్ళకి సీఎం మెమో ఇమ్మన్నారు. ఆ హాస్పిటల్ దగ్గర యాక్సిడెంట్ అయింది. ఆ పేరు చెప్పి ఎస్కేప్. వెళ్ళు. లీవ్ అడుగుదాని వచ్చాను సార్. వెళ్ళు, ఇస్తారు. మాస్టర్, మీరు చెప్పినట్టే చేద్దాం. ఎందుకు మళ్ళా చూస్తున్నారు? సరే అలాగే. మీరింటికి వెళ్ళండమ్మా. సరే. పనికి మనుషులు వచ్చి ఉంటారు. సిఎస్ఆర్ తో నేను మాట్లాడుకుంటాను, భయపడకండి. సరే అమ్మా. చూసి ఇదేమన్నా మీ ఇంటి ల్యాబరేటరీయా? పోలీస్ స్టేషన్ గోడ మీదే ఊస్తావా? అందుకెందుకు సార్ కాఫ్ ఏదో గించుకుంటున్నారు? తెలియచేశారు సార్, వదిలేండి. తుడవరా, చేస్తాను సార్. క్లీన్ చేయరా. ఏటి పొగరా నీకు? సార్, సార్, వదిలేండి సార్. వదిలేండి సార్. ఇక క్లీన్ చేయకుండా ఇక్కడి నుంచి ఎలా వెళ్తావో చూస్తా. వదలండి, వదలండి. తుడవరా, క్లీన్ చేయరా. జరగదు సార్. ఊరుకోండి, ఊరుకోండి సార్. నేను చెప్తాను సార్. నువ్వు క్లీన్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. సార్, వదిలేండి సార్. సార్, వదలండి. సార్, పదండి సార్, పదండి. చెప్తాను. క్లీన్ చేయకుండా నువ్వు నేను వెళ్ళకూడదు. చెప్తానులే, నేను చెప్తాను. రండి 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 సార్. ఏమైంది సార్ అక్కడ? నా బంధువులే సార్, ఇబ్బంది పెడుతున్నారు. సిఎస్ఆర్ తో చెప్పే రమ్మన్నాను. రేపు అందరూ ట్రాఫిక్ డ్యూటీ చేసే వాళ్ళందరూ కరెక్ట్ టైంకి డ్యూటీలో ఉండాలి. లేదంటే అందరూ పని పోతుంది. మీరు చేసే ఏదో పనులకి నేను సమాధానం చెప్పాలా? ఎక్కడికి లోపలికి వస్తున్నారు? పిలుస్తారులే. ఇప్పుడు జరగదని చెప్పానుగా, ఎన్నిసార్లు చెప్పాలి? ఏంటి? సార్, ఒక 3 రోజులు సెలవు కావాలి సార్. ఎలక్షన్ టైంలో లీవ్ ఇవ్వడం కుదరదు. రేపు మా అమ్మగారిని అమృత హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఈ రోజు నుంచి సీఎం నుంచి అందరు మినిస్టర్లు ఇక్కడికే వస్తున్నారు. మనుషుల కోసం ఎక్కడికి వెళ్ళాలి. లీవ్ కావాలంటే లీవ్. సార్, ఇంట్లో వేరెవరు లేరు సార్. ఉదయమే టెన్షన్ తెప్పించుకో. ఇక్కడి నుంచి దుబాయ్. సార్, లీవ్ లేకపోతే లేదని చెప్పండి. అనవసరంగా ఏం మాట్లాడొద్దు సార్. నాకే కదా అవసరం. మెడికల్ వేసుకుంటానండి. ధైర్యం ఉంటే మెడికల్ లీవ్ తీసుకోరా. నేను సస్పెండ్ చేసేస్తాను. పోరా. సార్, ఆ మొబైల్ తీసి ఇచ్చేసాలండి. కావాలంటే వంగి తీసుకోరా. ఒంగే కాలం అంతా పోయింది సార్. మీరు తీసి ఇచ్చేసాలండి. ఇప్పుడు లేకుంటే నా ఉద్యోగం పోతుందేమో చూద్దాం. స్టేషన్కి వచ్చి నాటకాలు ఆడుతున్నావా నేను? వాడిని లోకంలో వేయండి. ఏమిటా ఈ శబ్దం? గొడవ ఏంటి? వాడికి మెడికల్ చెకప్ చేయండి. సార్, డీటెయిల్స్ నేను రాసేస్తాను. 6 నెలలు లోపల ఉంటే అంతా సర్దుకుంటుంది. ఏం చేస్తావురా? ఆనా కొంచెం తొందరగా రానా. ఇక్కడ మన బిజుని స్టేషన్ లో కొట్టేస్తున్నారన్నా. ఈ సమస్య నేను స్టార్ట్ చేయలేదు సార్. ఎన్ని రోజులు స్టేషన్ అయితే ప్రశాంతంగా ఉండింది. సార్, ఏంటి సార్ ఇలా చేశారు?
మనీ సార్ జీడీ అయి ఉంటే ఈ విధంగా చేసి ఉండేవారా? ఈ విషయం బయట తెలిస్తే నా పని పోతుంది. సిఐ గారు కేసు పెట్టమన్నారుగా, నీకేమిటి సమస్య? సార్ ఆ సునీత ఊరికే ఇచ్చిన కంప్లైంట్ వల్లే కదా ఆ అబ్బాయిని తీసుకొచ్చి లోపల పడేసింది. వాడిని కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? చాకో వాడిని పంపించండి. సార్ 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 వాడు మందు కొట్టాడు, దెబ్బలు కూడా తిన్నాడు. మెడికల్ చెకప్ చేయకుండా వాడిని పంపించామంటే నన్నేం చేయమంటారు? ఎస్పీ పంపించామన్నారు. ఓట్లు, ఎలక్షన్ అవి ఇవి అంటే ఆయన ఏవేవో కబులు చెప్తున్నారు. కేసేం వద్దు, ఎస్కేప్ అయ్యే మార్గం చూడండి. ఏయ్ వెళ్ళరా బయటికి. ఓకే సార్, ఎలాగైనా కాంప్రమైజ్ చేయగలరేమో చూడండి. నా వల్ల ఇంత నేను చేస్తాను సార్. సరే ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్స్. నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరే. వాడు హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యాడు. ఇక వాడి మనుషుల్ని తీసుకుని స్టేషన్కి రాకుండా ఉంటే గొప్ప విషయం. ఏమయ్యా, ఇతడు కొత్తగా చేరాడు. మీరు 20 ఏళ్ళగా ఉన్నారుగా, ఆ మాత్రం తెలియలేదా? ఎవరో ఒకళ్ళ కాలు పట్టుకుని ఇందులోంచి బయటపడండి. కావాలని చేయలేదు సార్, అది జరిగిపోయింది. మెడికల్ తీయకుండా పంపడమే పెద్ద తప్పు. అదంతా ఓకే. మన పనిపోయిందంటే మనకి సహాయం చేసే వాళ్ళు ఉంటారు. జోసు మధుతో నేను మాట్లాడతాను సార్, సర్దుకుంటుంది. ఏమ్మా, అతన్ని చుట్టమేగా, ఏదైనా కాంప్రమైజ్ చేయగలవేమో చూడు. సరే బండి పోదాం. నేను రేపు ఉదయం ఆర్టింగాల్కి వస్తాను. నేను వచ్చాక నిర్ణయిద్దాం. ముందు ఫోన్ ఆఫ్ చేయి. నేను చెప్పాను కదా, అది చాలు. నాకు సంబంధించి ఈ ఎలక్షన్ నాకు చాలా ముఖ్యం. ఈ విషయంగా పోలీస్ స్టేషన్లో కానీ మరెక్కడా కానీ గొడవలు చేయొద్దని మన వాళ్ళతో చెప్పు. మన కుర్రోళ్ళు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు సార్. అందుకని ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మనకు అనుకూలంగా ఏదైనా చేస్తే అప్పుడే వాళ్ళు సైలెంట్గా ఉంటారు. మన అత్తచర్యలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ విషయం సార్ ఎన్ని సంవత్సరాలుగా మనం అడుగుతున్నాం. మీరు కొంచెం మనసు పెడితే ఎలక్షన్లు అయ్యాక ఆలోచిద్దాం. చాలు, మీ మీద నాకు నమ్మకం ఉంది సార్. సార్ తర్వాత ఎలక్షన్ అయ్యాక ఆ సమస్య చేసిన పోలీసు వాడిని కొంచెం సస్పెండ్ చేయండి సార్. వస్తాను సార్. నేను అతను హాస్పిటల్లోనే ఉన్నా. లేదు సార్, వేరే సమస్య ఏం లేదు. నేనే మీకు కాల్ చేస్తాను సార్. ఉంటాను. రే సార్ వచ్చారా? ఏంట్రా అదే? నిన్న నేను తీసిన వీడియో. ఇది నాకు కొంచెం పంపించండి. ఎట్టి పరిస్థితుల్లోనే ఇది బయటకు పోకూడదు. రేపు పోలీసులు వాంగ్మూలం తీసుకుంటారు, ఏమీ లేకుండా చేస్తారు. అర్థమైందా? నేను సీఎంని కలిసే వస్తున్నాను. ఎలక్షన్ అయిపోయేంత వరకే మన సమస్య చేయకుండా ఉంటే కాలేజీ విషయం మందే. కాలేజీ ఊరుకురా. ఏంట్రా అనవసరంగా సమస్య చేయకో. నన్ను పోలీస్ స్టేషన్ లో పెట్టి కుక్కని కొట్టినట్టు కొట్టాడుగా, అప్పుడు ఎవ్వరు రాలేదు. మీ అందరి సంగతి చూస్తాను. నువ్వు ముందు దాగి గంజా దాగి సమస్య చేసిన దానికి సంఘం సపోర్ట్ చేయదు. సార్ అలా అర్థమైందా? సార్ సార్ నేను చెప్తాను సార్. మీరు పదండి. ఈ పెళ్లికి మనం కలిసి వెళ్దాం, సరేనా? అయ్యో నేను రావట్లేదు సార్. సరేరా, రేపు కలుద్దాం. నువ్వు ఉదయాన్నే ఏదో ఆలోచనలో పడకో. పోలీస్ డిపార్ట్మెంట్లో సిన్సియర్గా పనిచేసే వాళ్ళకి ఇవన్నీ తప్పవు. మిగిలిన వాళ్ళకి గుడ్ సర్వీస్ అని పేరు వస్తుంది. నేను జోసీ మాథ్యూకి ఫోన్ చేసి చెప్పానులే, అంతా ఆయన చూసుకుంటారు. నువ్వేమీ టెన్షన్ అవ్వకో. లేదు సార్, నన్ను పెళ్లికి పిలవలేదుగా. పిలవలేదా? స్టేషన్లో అందరికీ ఒకటే ఇన్విటేషన్. నీకు ఆయన ఎవరో తెలీదా? బాబు సార్, మీ నాన్నగారికి క్లోజ్ ఫ్రెండ్. నువ్వు వస్తే సంతోషిస్తారు. వెళ్ళి 2 పెగ్గులు వేసుకొద్దాం పద. మనకు డ్రైవర్ ఉన్నాళ్లే.
పదా